ప్రాచీన భాష ఏదండి అసలు చెప్పాలంటే? ప్రపంచంలో ప్రాచీన భాష ఏది అని మనం చెప్పడం న్యాయం కాదు, ఎందుకంటే ఎవరి భాష వాళ్ళు ప్రాచీనత వాళ్ళు చెప్పుకుంటారు. కానీ సంస్కృతం మినిమం 10,000 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం నుంచి ఉంది అన్నది మనకు ఆధారం. 10,000 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం నుంచి, వాళ్ళు ఎవరైనా అంతకంటే ముందు కాలం నుంచి ఉంది అనుకుంటే చెప్పచ్చు. అయితే ఇంగ్లీష్ మాత్రం అంతకాలం నుంచి లేదు. ఆంగ్లో సాంగ్జన్ అనే పేరుతో చిన్న పేరే. ఇంగ్లీష్కి మూలభూతమైనటువంటి భాషలుగా ఉండేటువంటి హీబ్రూ, గ్రీకు, లాటిన్ వీటి కూడా అంత చరిత్ర లేదు అని చెప్పచ్చు. ఎలా చెప్పచ్చు అంటే వాళ్ళ మత ప్రకారం క్రీస్తు పూర్వం 4004వ సంవత్సరంలో ప్రపంచం పుట్టింది. 4004వ సంవత్సరంలో ప్రపంచం పుట్టితే మరి అంతకంటే ముందర భాష ఎక్కడ ఉంటుంది? కనుక అంతకంటే పూర్వ చరిత్ర వాటికి లేదు. కానీ సంస్కృతాన్ని మాత్రం ఎప్పటికీ 10,000 సంవత్సరాల నుంచి చరిత్ర ఉంది అని చెప్పచ్చు. వైదిక సంస్కృతము, తర్వాత దాని యొక్క పరిణామ రూపాలు. మరి దేవనాగరి లిపి అనేది, లిపి అనే దాని విషయంలో పెద్ద సమస్య ఉంది. ఇప్పుడు ఉన్న వాటిలో బ్రాహ్మీ లిపి అనేది ప్రాచీనం. కానీ ఇప్పుడు ఈ శ్రాద్ధ దేవుడి కాలానికి లిపి ఉంది అనడానికి ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు లిపి ఏ ఆకారం ఉందో మనకి తెలియదు. అక్కడ ఎటువంటిది ఆధారం చేయండి, చాలా చిత్రంగా ఉంది. ఏంటంటే ఒకరి దగ్గర అప్పుచ్చుకుంటారు, అప్పు తీర్చలేకపోయాడు, తీర్చలేక నేను వడ్డీతో సిద్ధంగా మళ్ళీ కట్టుకుంటాను అంటాడు. అప్పుడు పత్రాన్ని తిరగ రాయండి ఉంది అక్కడ. ఓకే, ఉందా? పత్రం మరి లిపి లేకపోతే పత్రం తిరగరాయడం ఎలా ఉంటుంది? కనుక ఇప్పటికీ రామచంద్రుడికి 34వ తరం నుంచి లిపి ఉన్నది, స్పష్టమైన గ్రాంథికమైన ఆధారం ఉంది. అది ఏ లిపి అనేది మనకి తిరిగిపోవచ్చు. అయితే ఇప్పుడు హరప్పా లిపి చిత్రలిపి కదా, చిత్రలిపిలో ఉండేటువంటి దాదాపు 24 లిపులు బ్రాహ్మీ లిపిలో ఉన్నాయి. బ్రాహ్మీ లిపి వీళ్ళు కేవలం క్రీస్తుపూర్వం 4వ శతాబ్దం మౌర్య కాలం నుంచి శాసనాలు దొరుకుతాయి అంటున్నారు. కానీ ఈ లిపిలో అప్పటికి 3000 సంవత్సరాల నాటి హరప్పా సంస్కృతిలో ఉండే చిత్రలిపిలోవి దాదాపు 24 సింబల్స్ ఉన్నాయి. ఓకే ఏమండి, ఇప్పుడు బ్రాహ్మీ లిపిలో 24 ఉన్నాయి. 24 దీంట్లో కలిసాయని చెప్పాను. మొత్తం ఇంగ్లీష్లో లిపిలన్నీ 27 కదా. అవును, 28 అంతే. అంటే దాదాపు ఇంగ్లీష్ లిపితో సమానమైన లిపులు బ్రాహ్మీ లిపిలోకి వచ్చాయి. ఓకే, దేంట్లో నుంచి? చిత్రలిపిలో నుంచి. కనుక చిత్రలిపికి బ్రాహ్మీ లిపికి దగ్గర సంబంధం ఉంది, ఎందుకంటే దాంట్లో లిపులు దీంట్లోకి వచ్చాయి కనుక ప్రాచీన లిపి మనకు దొరికినంతలో చిత్రలిపి. కానీ చిత్రలిపి కంటే పూర్వము ఈ దేశంలో లిపి ఉంది. ఇప్పుడు శ్రాద్ధ దేవుడి ఆధారాలు మీకు ఎక్కడ దొరికినాయండి? ఈ శ్రాద్ధ దేవుడికి సంబంధించిన ఆధారాలు మీకు ఎక్కడ దొరికినాయి? అసలు ఆధారాలు ఎక్కడ దొరికాయి అంటే, నేను దీని గురించి ఆలోచన చేసేటప్పుడు పురాణాలు రాసిన ఆయన వ్యాసుడు. వ్యాసుని తండ్రి పరాశరుడు చెప్పిన గ్రంథం విష్ణు పురాణం. విష్ణు పురాణంలో ప్రత్యేకించి 4వ అంశంలో చరిత్రే చెప్పాడు ఆయన. నేను వరుసగా చూశాను, ఆ పుస్తకం చూడాలనిపించింది ఎందుకో. ఓకే, తీసి చూశాను, నాకు ఆశ్చర్యం వేసిపోయింది. ఇప్పుడు చెప్పినటువంటి ఈ శ్రాద్ధ దేవుడి దగ్గర నుంచి వరుసగా ఎవరి తర్వాత ఎవరు పాలించారు, ఏ వంశం తర్వాత ఏ వంశం పాలించారు, అంత చరిత్ర రాశాడు ఆయన. ఓకే, శాతవాహనుల వరకు. బాబోయ్, ఇదేంటిది ఇలా దీంట్లో కనపడింది, దీని జనానికి అని చెప్పాలి తప్పనిసరిగా అన్నప్పుడు మనకు ఆంధ్రయుగం ఎందుకు అని ఆంధ్రజ్యోతికి వ్యాసం రాశాను. మొట్టమొదటి విష్ణు పురాణం చూసిన తర్వాత ఇంకా అప్పటి నుంచి వరుసగా బుద్ధి వదిలిపెట్టట్లా. ఏంటిది మన సంస్కృతి ఇంత గొప్పగా అనుకుంటున్నాం, మహామహా గ్రంథాలు ఉన్నాయి. చాలా ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే, మనకు విమానాలు రైట్ సోదరులు కనిపెట్టారు. వైమానిక శాస్త్రం ఒక గ్రంథం ఉంది, దాని భరద్వాజుడు ఆయన రాశాడు. ఆ భరద్వాజుడు రాసిన వైమానిక శాస్త్రాన్ని నేను తిరుపతిలో విశ్వవిద్యాలయంలో 1 గంట సేపు పరిచయం చేశాను. 1 గంట సేపు. ఆశ్చర్యం వేసిపోయింది. ఎందుకు ఆశ్చర్యం వేసిపోయింది అంటే, నేలపైన, అంతరిక్షంలోనూ, నీళ్లపైన ఒకే విమానం ప్రయాణం చేస్తుంది. ఓకే, ఆ విమానం ఎలా తయారు చేయాలి, ఏ లోహాలతో తయారు చేయాలి, లోహాలు ఎలా తయారు చేసుకోవాలి, దాని పేరు త్రిపుర విమానము అని అంటారు. ఓకే, త్రిపుర విమానం. అంటే రావణాసురుడు ఇట్లా వచ్చింది నిజమై ఉండొచ్చు అయితే. పుష్పక విమానం గురించి ఉంది అంటాను. అదే త్రిపుర విమానంతో పాటు పుష్పక విమానం తయారైంది. 8 రకాల విమానాలు లేవు. కృతయుగంలో ఏ విమానాలు ఉన్నాయి, ద్వాపరయుగంలో ఏ విమానాలు ఉన్నాయి, అవి కూడా త్రేతాయుగంలో ఏ విమానాలు, అవి కూడా రాశాడు అక్కడ. విమానం రాసే పద్ధతి రాశాడు, లోహాలు తయారు చేసిన పద్ధతి రాశాడు. ఓకే, ఖగోళంలోకి వెళ్ళినప్పుడు ఏ ఇబ్బందులు వస్తాయి, ఇబ్బందుల్ని దాటడానికి ఏం చేయాలి, అవన్నీ రాశాడు. ఓకే, అంటే ఏంటిది, మన గ్రంథాలు చాలా అద్భుతమైన విషయాలను తెలిపేవి చాలా ఉన్నాయి. పూర్వం భరద్వాజుడి కాలం ఏదండి? ఇప్పుడు వేదవ్యాసుడి కాలమేనా? ఎలా అవుతుంది? వేదవ్యాసుడి కాలం. రామాయణంలో భరద్వాజుడు ఉన్నాడు. ఓకే, రామాయణ కాలం మాట అన్నాడు. ఓకే,
ఇప్పుడు వచ్చిన సమస్య ఆ. ఈ యుగాల సమస్య వస్తుంది, యుగాల ఏది సమస్య వచ్చినా వస్తుంది. యుగాల దాన్ని ఎత్తట్లేదు. మనకు కాలాన్ని గురించి చెప్పడం ప్రారంభం ఎక్కడి నుంచి అంటే మనం యుధిష్ఠిర శకం నుంచి చెప్పొచ్చు, అయితే కలిసి శకం నుంచి చెప్పొచ్చు. ఎందుకంటే ఈ స్పష్టంగా వేదవ్యాసునే కృష్ణుడు ద్వైపాయని అంటున్నామండి. అవునండి, ఇదో పదవి. అంతకుముందు ఇదే విష్ణు పురాణం కూడా చాలా ఆధారాలు ఉన్నాయి. అవును, మళ్ళీ వచ్చే వ్యాసుడు వేరు అంటారు. అవును. ఇదంతా ఎట్లా చెప్పాలి? ఎలా అంటే మనకు శాస్త్రాలు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి, వీటికి సంబంధించిన విజ్ఞానం సామాన్యులకు అందుబాటులోకి రావాలి. అవును. ఈ అందుబాటులోకి రావడం కోసం వచ్చిన పురాణాలు కొన్ని కథా రూపంలో వచ్చాయి, కొన్ని ఇతిహాసాలుగా వచ్చాయి. ఇతిహాసం అంటే జరిగిన కథలు. ఎందుకు వీటి ఉపయోగం ఏంటి? మీరు సైన్స్లో ఏం చేస్తారు? ఏదో ఒక ప్రయోగం చేసి ప్రయోగం ద్వారా సత్యాన్ని నిరూపణ చేస్తారు. అలాగా చరిత్రలో చేయడం ఎలాగా? చరిత్రని సమాజానికి ఉపయోగించే విధంగా చేయడం ఎలాగా అంటే పూర్వ చరిత్ర ఒకటి చెప్పి దీని ద్వారా ఇది నేర్చుకోండి, ఈ చరిత్ర చూసి దీని ద్వారా ఈ పని మానండి, ఆ విధంగా చరిత్రను ఉపయోగించేశారు. ఓకే. ఈ ప్రయోగం మనకు ఎక్కడ తెలుస్తుంది? మహాభారతంలో భీష్ముడి మాటల్లో తెలుస్తుంది. భీష్మాచార్యుని ధర్మరాజు అడుగుతాడు, ఏదో విషయం అడుగుతాడు. అడిగితే ఆయన ఏం చేస్తాడు? అత్రాప్యుదాహరంతి మం ఇతిహాసం పురాతనం. నువ్వు చెప్పిన విషయంలో ఈ ప్రాచీనమైన ఇతిహాసాన్ని ఉదాహరిస్తారు అంటాడు. అంటే ఆ ఉదాహరణ ద్వారా, అంటే అది ఒక ప్రయోగం, అది ప్రయోగ రూపంలో ఆ జీవితం వాళ్ళు చెప్పలా, కానీ వాళ్ళ జీవితం ఒక ప్రయోగంగా తర్వాత వాళ్ళకు ఉపయోగపడింది, దాని ద్వారా ఈ విషయం తెలుస్తోంది అని చెప్పని ప్రతిదానికి ఇతిహాసాన్ని ఉదాహరించే రాశాడు. ఈ పురాణాల్లో ఇతిహాసాలు కొన్ని ఉన్నాయి, కథలు కొన్ని ఉన్నాయి. కథలు అంటే అవేంటివి? ఒక సత్యాన్ని చెప్పడం కోసం ఏర్పరిచినవి. మీకు ఉదాహరణ చెప్తాను. మనకు శ్రీమద్ భాగవతంలో ఒక కల్పిత కథ ఉంటుంది, ఒక కల్పిత కథ. కల్పిత కథ అని ఆయనే చెప్పి దీని తాత్పర్యం ఇది అని చెప్తారు. ఏమండి, ఇలాగ కల్పిత కథలు సత్యం చెప్పడం కోసం ఉన్న కొన్ని ఉన్నాయి, కాకుండా జరిగిన వృత్తాంతాలు చెప్పడం కొన్ని ఉన్నాయి. ఈ జరిగిన వృత్తాంతాలు ఎందుకోసం చెప్పారు? ఏది కల్పితం, ఏది జరిగింది ఎలా తెలుస్తుంది? ఇతిహాసం అని ఇక్కడ వాడతారు. ఈ విధంగా ఆశా జరిగను, ఓకే, ఇక్కడ ఇతిహాసం అని వాడతారు. ఇక్కడ నేను కథ చెప్తున్నాను అని చెప్తారు. రెండు తేడా ఉంది. ఇప్పుడు మహాభారతంలో, రామాయణం, భాగవతంలో అది కల్పిత కథ అని ఆయనే చెప్పాడు. ఇదిగో దీని తాత్పర్యం ఇది అని చెప్పాడు, అంతరార్థం చెప్పాడు. అంటే అప్పుడు ఆయన కల్పితం తెలిసిపోయింది కదా. కనుక ఆ ఇతిహాసాన్ని ఎందుకు ఉపయోగించుకోవాలంటే తరువాతి వాళ్ళు దాన్ని ఒకనొక గుణపాఠంగా తీసుకుని ఈ పని చేయవచ్చు, ఈ పని చేయకూడదు అని తెలుసుకోవడం చేయాలి. ఇది ఇతిహాసం యొక్క ప్రయోజనం. ఓకే. చరిత్ర ప్రయోజనం ఏంటంటే ఎవడు ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు చచ్చిపోయాడు, ఎవడెవడితో యుద్ధం చేశాడు, ఇది కాదు, దీనివల్ల ఏమీ ఉపయోగం లేదు. టైం, వ్యక్తి టైం వేస్ట్. కానీ దాని ద్వారా మనం ఎలా నడవాలి, ఎలా నడవకూడదు తెలుసుకుంటే జీవితాలు బాగుపడతాయి. అందుకోసమే చాణక్యుడు అర్థశాస్త్రంలో స్పష్టంగా చెప్పాడు, సాయంకాలపు వేళ మహారాజు పురాణ ఇతిహాసాలు వినాలి అని రాశాడు. ఎందుకని? ఆయన రాజ్యపాలన చేపట్టే వచ్చే సమస్యలకు ఆ వృత్తాంతాల ద్వారా పరిష్కారం వస్తుంది కనుక. అని అదే పద్ధతిని మన వాళ్ళు సాయంకాలం దేవాలయాల్లో ఈ పురాణ ఇతిహాసాలు వినిపించేవాళ్ళు. మనకి బందర్లో నాగేశ్వర స్వామి గుళ్ళో అక్కడ ప్రత్యేకించి కొంత డబ్బు పెట్టారు అక్కడ. దేనికోసం అంటే సాయంకాలం చెప్పడం కోసం. చెప్పడం నన్ను కూడా చెప్పమన్నారు, నేను కొన్ని చెప్పాను, దానివల్ల ఒక మంచి ప్రయోజనం సమకూరింది. అవును, నా దగ్గరికి వచ్చి చెప్పండి అన్నారు. చెప్పండి అంటే మా నాన్నగారు చెప్పారు, నేను సాయంకాలం ఇలా చెప్పడం అవసరం రా అని చెప్పారు. ఓహో, అవసరం కాబట్టి నేను చెప్పాను. చెప్తే ఎలా ఉపయోగించింది? నేను తిరిగి చూడండి, చరిత్ర ఎంత ప్రమాదకరమైన పనిచేస్తుందో. ఇప్పుడు చరిత్ర వీళ్ళు మారిస్తే ఊరికే మారడం కాదు, మొత్తం ఎంత వినాశానికి కారణం చూడండి. తిరిగి మీలో నేను చదివాను ఏమని? మహాభారతంలో వేదవ్యాసుడు 8800 శ్లోకాలు రాశాడు, వైశంపాయనుడు 24,000 శ్లోకాలు రాశాడు. ఓకే. తర్వాత సూత్రుడు రాశాడు. అంటే భగవద్గీత కాదు అని రాశారు వాళ్ళు. ఓకే. తెలుగు ఆంధ్ర సాహిత్య చరిత్రలో రాశారు. అది ప్రమాణాలు చూపిస్తారు, శ్లోకాలు ఉదాహరించి రాశారు. నేను మా అన్నగారి దగ్గర వ్యాసుడు రాశాడు అని విన్నాను, నేను విరుద్ధంగా ఉంది. ఏమిటిలా ఉంది? ఏమో శ్లోకాలు ఉదాహరించారు, మనం ఏం మాట్లాడతాం, ఏమిటి తెలియదు మనకి. అలా ఆగిపోవాల్సి వచ్చింది. ఓకే. అయితే అదే సంస్కృతం ఎంఏ ఫిలాసఫీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చదివాను. అక్కడ ఏమని చెప్పారంటే, దుర్మార్గులైన పాండవులు మంచివాళ్ళైన కౌరవులను అన్యాయంగా చంపిన కదా భారతానికి మూలము. దానికి వ్యాసుడనే సంకలనకారుడు అటు ఇటు ఇటు మార్చి భారతం తయారు చేశాడు అని చెప్పారు. ఓకే. వాళ్ళు ఏవో దానికి రిఫరెన్స్ పుస్తకాలు ఇస్తారు నిశ్చయంగా. అప్పుడు నేను చాలా మంది పండితులను అడిగాను, ఏమంటే ఇలా ఉందండి. కొందరు సన్యాసులు కూడా పీఠాధిపతులు కూడా అడిగారు,
వాళ్ళు అలా ఉందా మాకు తెలియదు ఇలా అన్నారు. టీటీడీకి సంబంధించిన వాళ్ళతో ఈ ప్రస్తావన తెస్తే వాళ్ళు కోపం తెచ్చుకున్నారు, నా మీద కోపడ్డారు. ఓకే, ఇది లాభం లేదురా అని అప్పుడు నేను చెప్పాక నాగేశ్వర స్వామి గుడిలో కూర్చున్నాను. అదే కూర్చుని అక్కడ 3 సంవత్సరాలు మొత్తం భారతం చెప్పాను. అట్లాగా మొత్తం భారతం చెప్పాను. చెప్పప్పుడు భారత కర్తృత్వం అని వ్యాసం రాశాను. దాంట్లో నాకు దొరికిన ఆధారాలను బట్టి ఇప్పుడు ఇక్కడ తెలుగు చెమ్మేదిలో చెప్పేది నిజం కాదు, వాళ్ళు చెప్పే ప్రమాణాలు నిజం కాదు, అవి విరుద్ధ ప్రమాణాలు. సంస్కృతం మీద చెప్పింది అబద్ధమే, రెండు కూడా ఇవి కల్పితమైన ఊహలే తప్ప వాస్తవాలు కావు. భారత కర్తృత్వం అనే పేరుతో వ్యాసం రాశాను. ఓకే, కానీ అది ఓసారి యూనివర్సిటీలో చెప్పాను. ఇది ఏమిటోనండి మరి అలా రాశారు వాళ్ళు పుస్తకాలు అన్నారు వాళ్ళు అక్కడ ఓకే ప్రొఫెసర్ గారు.